జనరల్ గా ప్రతి టెంపుల్లో నవగ్రహాలన్నీ కూడా ఒకే చోట ఉండటం చూస్తూ ఉంటాం. కానీ కుంభకోణంలో ఒక్కో నవగ్రహానికి ఒక్కో ప్రత్యేక ఆలయం ఉంటుంది. ఈ ఆలయాలు ఇలా ఏర్పడడానికి కారణం ఏంటి, అలాగే నవగ్రహాలకు ముందు వరాలిచ్చే శక్తి లేదు, తర్వాత ఎలా వచ్చింది అనే విషయాలను గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. పూర్వం కాలవ ముని కుష్టు వ్యాధితో ఇంకా చాలా తీవ్రమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉండేవారు. నారద మహర్షి సలహా మేరకు నవగ్రహాలను ప్రార్థిస్తాడు. అతని భక్తికి మెచ్చినటువంటి నవగ్రహాలు మహర్షికి వైద్యాన్ని అందించి కుష్ఠవ్యాధి నుంచి బయటపడేస్తారు. అయితే మానవులకు వైద్యాన్ని అందించే శక్తి గ్రహాలకు లేదు అని బ్రహ్మదేవుడు నవగ్రహాలను కుష్ఠవ్యాధితో ఉండేలాగా అలాగే భూమి మీదనే ఉండమని శపిస్తాడు. శాపాన్ని అనుసరిస్తూ కుంభకోణం సమీపంలో ఉన్నటువంటి సూర్యనార్ కోవెల్లో ఉంటారు. వారు శివుణ్ణి పాప విమోచనం కోసము ప్రార్థించగా బోళశంకరుడు వారికి దర్శనమిచ్చి వారిని అనుగ్రహించి కుంభకోణంలో ఆయనకున్నటువంటి ప్రదేశాలలో వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఆశ్రయాన్ని ఇస్తాడు. అంతేకాదు ఈ నవగ్రహాలను సేవించిన భక్తులకు వరాలిచ్చేటువంటి శక్తిని కూడా ఇస్తాడు. ఇలా నవగ్రహాలకు శక్తులు వచ్చాయి. అంతేకాకుండా భూమి మీద ఒక్కో ప్రాంతంలో ఇలా ఒక్కొక్క ప్రదేశంలో ఉంటారు. వీరిని సేవించిన వారికి నవగ్రహ దోషాలన్నీ పోయి సకల కార్యాలు సిద్ధిస్తాయనేసి ఇక్కడ ప్రశస్తి. ఇంకా ఈ నవగ్రహాల టెంపుల్ గురించి పూర్తి వివరాలు మీకు త్వరలోనే ఫుల్ వీడియోగా చేస్తానండి. చేసిన తర్వాత రిలేటెడ్ వీడియోగా పెడతాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.